డైరెక్ట్ ఇండైరెక్ట్ వీడియో 4 మనం స్టార్ట్ చేస్తాం. వీడియో 4 ఏంటి? వీడియో 4 మనం దేని గురించి నేర్చుకుందాం అంటే క్వశ్చన్ ఫామ్స్ వచ్చినప్పుడు ఎట్లాగా డైరెక్ట్ ఇండైరెక్ట్ క్వశ్చన్ ఫామ్స్ వచ్చినప్పుడు ఎలా చేస్తాము అనేది ఇదనమాట. కాబట్టి ఇదేంటయ్యా అంటే దీన్ని క్వశ్చన్ మార్క్స్ అని చెప్పి అనొచ్చు, లేకపోతే ఇంటరాగేటివ్ అని చెప్పి అంటాం. ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ అంటే ఇట్లా వస్తాయి, క్వశ్చన్ మార్క్స్ వస్తాయి మనకి చివర. కాబట్టి క్వశ్చన్ మార్క్స్ వచ్చినప్పుడు మనం డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎట్లా చేయాలి, క్వశ్చన్ మార్క్స్ వచ్చినప్పుడు మనం డైరెక్ట్లోంచి ఇండైరెక్ట్గా ఎట్లా మారుస్తామని ఇది నేర్చుకోవాలంటే మనం ఏం చేయాలంటే క్వశ్చన్స్ మనకి 2 టైప్స్లో ఉంటాయి. ఏంటేంటి ఆ టైప్స్ అంటే చూడండి, ఒకటేమో WH క్వశ్చన్స్, రెండోది వచ్చేసి ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. 2 రకాలుగా ఉంటాయి డైరెక్ట్ ఇండైరెక్ట్లో. కాబట్టి మనకి డైరెక్ట్ ఇండైరెక్ట్లో ఈ 2 రకాల క్వశ్చన్స్ మనకి వచ్చే అవకాశం ఉంది. WH క్వశ్చన్స్ ఏంటో తెలుసా? చూడండి, వాట్ ఆర్ యూ డూయింగ్, వేర్ ఆర్ యూ గోయింగ్, హౌ ఆర్ యూ, హౌ కూడా WH క్వశ్చన్, హౌ ఆర్ యూ, ఇవన్నీ కూడా WH క్వశ్చన్స్. అంటే WHతో స్టార్ట్ అవుతాయి అన్నమాట ఇవన్నీ కూడా. ఇదొకటి ఎక్సెప్షన్. చూడండి, వై ఆర్ యూ లాఫింగ్, ఇవి WH క్వశ్చన్స్ అని చెప్పి అంటాం. ఎస్ నోతో అడిగే చూడండి, అంటే మనం ఎస్ కానీ నో కానీ అని చెప్పాలి. చూడండి, ఆర్ యూ గోయింగ్ టు మార్కెట్, ఈజ్ యువర్ ఫాదర్ ఇన్సైడ్, విల్ యూ కమ్ టుమారో. ఇవన్నీ కూడా మనకి ఎస్ఆర్ నోతో స్టార్ట్ అయ్యే క్వశ్చన్స్. ఇవన్నీ కూడా మనకి ఎస్ఆర్ నోతో మనకి స్టార్ట్ అవుతూ ఉంటాయి అని చెప్పి మీరు అర్థం చేసుకోండి. కాబట్టి డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్లో మనం క్వశ్చన్ ఫామ్స్ మార్చేటప్పుడు ఈ మోడల్ పేరు ఇంటరాగేటివ్. నిన్న మనం ఫస్ట్ మోడల్ అంతా చెప్పాం, స్టేట్మెంట్స్ అన్నీ కూడా. ఇది మనకి సెకండ్ మోడల్ అనుకోండి. మోడల్ ఇంటరాగేటివ్. కాబట్టి ఇంటరాగేటివ్లో మనకి 2 రకాల క్వశ్చన్స్ ఉంటాయి, WH క్వశ్చన్స్, ఎస్ఆర్ నో క్వశ్చన్స్. చూడండి, ఇప్పుడు వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడిగాను అనుకోండి, మీరు ఎస్ఆర్ నో అని చెప్పరు, మై నేమ్ ఈజ్ అని స్టార్ట్ చేస్తారు. చూడండి, వేర్ ఆర్ యూ గోయింగ్ అని అడిగాను అనుకోండి, మీరు డైరెక్ట్గా ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్ అని చెప్తారు అంతే. కానీ ఇవి కనుక అడిగాను అనుకోండి, మీరు ఎస్ అని కానీ నో అని కానీ చెప్పాలి. ఆర్ యూ గోయింగ్ టు మార్కెట్ అని అడిగాను అనుకోండి, ఎస్ ఐఆమ్ గోయింగ్ టు మార్కెట్ అని చెప్తాం, నో ఐఆమ్ నాట్ గోయింగ్ టు మార్కెట్ అని చెప్పి చెప్తాం. ఇవి దీనికి ఉండేటువంటి తేడా. ఇప్పుడు మనం డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్లోకి ఏ విధంగా మారుస్తాము, ఇవన్నీ కూడా మనం డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్లోకి ఏ విధంగా వీటిని మారుస్తాము అనేది మనం చూసుకోవాలి. రైట్, చూడండి. కాబట్టి ఇప్పుడు మనం చేసేది ఏంటి అంటే ఇంటరాగేటివ్ మోడల్, క్వశ్చన్ ఫామ్స్లో వచ్చినటువంటి మోడల్స్ మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, రాము సెడ్ టు గోపాల్, వేర్ ఆర్ యూ గోయింగ్ అని చెప్పి అడిగాడు. వేర్ ఆర్ యూ గోయింగ్ అని అడిగాడు. చూడండి, క్వశ్చన్ మార్క్ వచ్చింది మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్ మనకి వచ్చింది. కాబట్టి దీన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి. ఒకసారి క్వశ్చన్ చూడండి, రామా సెడ్ టు గోపాల్. ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. కానీ పాస్ట్ టెన్స్లో ఉండేటప్పుడు లోపల వెర్బులన్నీ పాస్ట్ టెన్స్లో మారాలి అని మనం నేర్చుకున్నాం. ఓకే, రామా సెడ్ టు గోపాల్, వేర్ ఆర్ యూ గోయింగ్. యూ అంటే ఎవరండి ఇక్కడ? రామా సెడ్ టు గోపాల్, వేర్ ఆర్ యూ గోయింగ్ అంటే ఇక్కడ యూ అంటే గోపాల్, అంతే కదా. వేర్ ఆర్ యూ గోయింగ్ అంటే యూ అంటే గోపాల్. ఇప్పుడు చూడండి, దీనికి ఆన్సర్ ఎట్లా వస్తుందంటే రామా. ఇక్కడ సెడ్ టు అనేది టోల్డ్ కింద మారదు. ఇక్కడ ఫస్ట్ మోడల్లోనే టోల్డ్, ఇది క్వశ్చన్ ఫామ్ కాబట్టి ఆస్క్డ్ అని రాయండి. రామా ఆస్క్డ్ గోపాల్,
రామ ఆస్క్డ్ గోపాల్. ఇక్కడ మనకు దట్ రాదు కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సెడ్ టు వచ్చేసి ఆస్క్డ్ కింద మారుద్ది, దట్ అనేది రాదు ఇక్కడ. దట్ అనేది ఇక్కడ పొరపాటును కూడా మనకి రాదు. సో రామ ఆస్క్డ్ గోపాల్. WH వర్డ్ వచ్చింది. WH వర్డ్ వచ్చినప్పుడు WH వర్డే రాయాలి. రామ ఆస్క్డ్ గోపాల్ వేర్. వేర్ తర్వాత మనం ఎప్పుడు కూడా సబ్జెక్ట్ రాసుకోవాలి కాబట్టి ఇక్కడ గోపాల్ కాబట్టి మనం దీన్ని హీ అని రాస్తాం. వేర్ హీ. ఆరు ఏమవ్వాలండి? ఆరు ఏమవ్వాలి? వర్ర అనాలి. కాబట్టి మనం హీ పక్కన వర్ర అనం కదా. సో వేర్ హీ వాజ్ గోయింగ్ అని చెప్పి మనం రాస్తాం. ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్ ఉండదు డైరెక్ట్ అండ్ డైరెక్ట్లో. ఈ విధంగా మనం అన్నీ కూడా మార్చాం. ఏం మార్చాము చూడండి. ఇక్కడ WH వర్డ్తో స్టార్ట్ అయింది. సెడ్ టు అనేది మనకి ఆస్క్డ్ కింద మారింది. WH వర్డ్ మనం WH వర్డ్ కింద రాసేసాము ఇట్లాగా. దీని తర్వాత ఇమీడియట్గా మనకి సబ్జెక్ట్ రావాలి. వేర్ వాస్ హీ గోయింగ్ అనకూడదు. వేర్ వాస్ హీ గోయింగ్ అంటే అది మళ్ళీ ఇంకో క్వశ్చన్ కింద మారిపోద్ది. వేర్ హీ. ఆర్ అనేది ఇక్కడ వజ్ అయింది. యాక్చువల్గా ఆర్ వర్ర అనాలి కానీ హీ పక్కన మనం వర్ర అనం కదా. సో వేర్ హీ వాజ్ గోయింగ్ ఫుల్ స్టాప్. ఈ విధంగా మనం మార్చుకోవాలి డైరెక్ట్ ఇండైరెక్ట్లో. కాబట్టి ఇది WH వర్డ్తో స్టార్ట్ అయింది. ఓకే రైట్. ఇంకోటి చూద్దామా? ఇంకోటి చూద్దాం. చూడండి సేమ్ రైట్. సేమ్ ఇది పైది ఇలాగే ఉంచుదాం. రామ సెట్ గోపాల్ అని చెప్పి రాసాం. రైట్. రామ సెట్ గోపాల్ హౌ ఆర్ యూ అని చెప్పి అడిగాడు. రామ సెట్ గోపాల్ హౌ ఆర్ యూ. ఇది కూడా WH వర్డ్తోనే స్టార్ట్ అయింది. WH కాకపోయినా మనం దాన్ని WH వర్డే అంటాం. ఓకే కాబట్టి రామ సెడ్ టు ఇక్కడ క్వశ్చన్ ఫామ్స్లో ఆస్క్డ్ కింద మారుతుంది. రామ ఆస్క్డ్ గోపాల్. హౌకి హౌ గుర్తుపెట్టుకోండి. హౌ తర్వాత మనకి సబ్జెక్ట్ అనేది రావాలి. యు అంటే ఎవరండి? యు అంటే గోపాల్. కాబట్టి హౌ హీ వాజ్. రామ ఆస్క్డ్ గోపాల్ హౌ హీ వాజ్. రామ డైరెక్ట్గా గోపాల్తో అడిగాడు నువ్వు ఎట్లా ఉన్నావని. మనం దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్తున్నాం. రామ గోపాల్ని అడిగాడు అతడు ఎట్లా ఉన్నాడు అని. హౌ హీ వాజ్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. WH వర్డ్ తర్వాత మనకి ఫస్ట్ ఇక్కడ సబ్జెక్ట్ రావాలి. అది హీ కావచ్చు, షీ కావచ్చు, ఇది గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని హౌ వాజ్ హీ అని రాయకూడదు. మీరు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో హౌ వాజ్ హీ అని చెప్పి రాయకూడదు. హౌ హీ వాజ్ అని చెప్పి మనం రాస్తాము. రైట్. ఇది మనకి పార్ట్ 4 వీడియో. రైట్. చూడండి. సీత సెడ్ టు గీత వై ఆర్ యూ లాఫింగ్ అని చెప్పి అడిగింది ఇక్కడ. సీత సెడ్ టు గీత వై ఆర్ యూ లాఫింగ్ అని చెప్పింది. ఇది క్వశ్చన్ ఫామ్ కాబట్టి సెడ్ టు ఏమవుతుందండి? ఆస్క్డ్. వై అనేది వైగానే రాయాలి. ఇక్కడ యు అంటే ఎవరండి? గీత కాబట్టి మనం ఇక్కడ షీ అని చెప్పి రాసుకోవాలి. ఇప్పుడు ఆన్సర్ రాయండి. ఇప్పుడు దీనికి ఎట్లా రాస్తారు? సీత ఆస్క్డ్ గీత వై వాజ్ షీ లాఫింగ్, వై షీ వాజ్ లాఫింగ్. అది ఇంతకు మించి ఏముండదు డైరెక్ట్ ఇండైరెక్ట్లో మనకి ఇంతకు మించి ఏమీ ఉండదు. కాబట్టి మనం ఇప్పుడు దాకా WH వర్డ్స్ చూసాం. హెల్పింగ్ వెర్బ్స్ వస్తే ఎట్లా ఉంటుంది, హెల్పింగ్ వెర్బ్స్ వస్తే మనకి ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇక్కడ గమనిద్దాం. చూడండి. రైట్. చూడండి. X said to Y, are you
ఏ డాక్టర్, ఆర్ యూ ఏ డాక్టర్, ఇలా అడిగాడు. ఎక్స్ వైని అడుగుతున్నాడు, ఏమండి మీరు డాక్టరా అని చెప్పి. ఇక్కడ మనకి ఆర్తో స్టార్ట్ అయింది, WH వర్డ్ కాదు. WH వర్డ్ కానప్పుడు మీరు ఈ ప్లేస్లో మీరు ఏం చేయాలంటే ఇఫ్ కానీ వెదర్ కానీ వాడాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. WH వర్డ్ అయితే WH వర్డ్ రాసేయండి, WH వర్డ్ అయితే WH వర్డ్ రాయండి. WH వర్డ్ లేకుండా మిగతా వర్డ్స్ వస్తే అంటే ఆరు, వజు, విల్లు, షల్లు, కెన్ను ఇలాంటివి వచ్చినాయి అనుకోండి, మీరు ఏం చేయాలి, ఇఫ్ కానీ వెదర్ కానీ ఇక్కడ వాడుకోవాలి, ఈ ప్లేస్లో వాడుకోవాలి. సో ఎక్స్ సెడ్ టు ఏమవుతుందండి, ఆస్క్డ్. సో ఎక్స్ ఆస్క్డ్ వై. కాబట్టి ఇఫ్, ఇక్కడ ఇఫ్ కానీ వెదర్ కానీ మీ ఇష్టం. ఇఫ్ పక్కన ఎమ్మటే మనకి సబ్జెక్ట్ రావాలి. యూ అంటున్నాడు, యూ అంటే ఎవరండి, డాక్టరే కదా. వై, యూ అంటే వై, కాబట్టి ఇక్కడ మనం హీ అనేది రాస్తాం. ఇఫ్ హీ వాజ్ ఏ డాక్టర్, ఇఫ్ హీ వాజ్ ఏ డాక్టర్. మళ్ళీ ఇక్కడ మనకి క్వశ్చన్ ఫామ్ రాదు, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ మనకి క్వశ్చన్ ఫామ్ రాదు. ఏం చేసాం, సెడ్ టు అనేది ఆస్క్డ్ అయింది. ఆస్క్డ్ ఎప్పుడైంది, క్వశ్చన్ ఫామ్ కాబట్టి అయింది. కాబట్టి ఎక్స్ ఆస్క్డ్ వై, ఆర్ అనేది వచ్చింది. కాబట్టి ఇఫ్ కానీ వెదర్ కానీ వాడండి. ఇక్కడ రెండిట్లో ఇఫ్ కానీ వెదర్ కానీ వాడండి. ఇది ఇక్కడ ఈ రెండిట్లో ఏది రాసినా కరెక్టే. ఎక్స్ ఆస్క్డ్ వై, ఇఫ్ పక్కన ఇమ్మీడియట్గా మనకి సబ్జెక్ట్ రావాలి. ఇఫ్ హీ వాజ్ ఏ డాక్టర్ అంటాం కానీ ఇఫ్ వాజ్ హీ ఏ డాక్టర్ అని చెప్పి మనం అనకూడదు. అర్థమైంది అనుకుంటా మీకు. కాబట్టి WH వర్డ్ వస్తే WH వర్డే పెట్టండి. WH వర్డ్ లేకుండా ఇంకో వెర్బ్ ఏమన్నా వస్తే మనకి ఇఫ్ కానీ వెదర్ కానీ రావాలి. మిగతా రూల్స్ అన్నీ సేమ్ టు సేమ్. ఏం తేడా లేదు ఇక్కడ. ఓకే, రైట్. కానీ ఈ విధంగా మనం చూసుకోవాలి. రైట్, ఇప్పుడు చూద్దాం. రైట్, జగన్ said to Mohan, will you come to my house, అని చెప్పండి. జగన్ said to మోహన్ ఏమడిగాడు, విల్ యూ కమ్ టు మై హౌస్. ఇక్కడ WH వర్డ్ కాదు, ఇది హెల్పింగ్ వెర్బ్. కాబట్టి ఇక్కడ మీరు ఇఫ్ కానీ వెదర్ కానీ రాయాలి. చూడండి, మై హౌస్ అంటే ఎవరి హౌస్ అండి, అతని హౌస్, జగన్ హౌస్. కాబట్టి ఇది ఇక్కడ హిజ్ కింద మారిపోద్ది. చూడండి, మోహన్, జగన్ సట్టు మోహన్, విల్ యూ అంటే ఎవరండి, ఇక్కడ మోహన్. కాబట్టి ఇక్కడ హీ కింద మార్చాలి. ఇంకేముంది లెక్క, 9. సో జగన్ ఆస్క్డ్ మోహన్ ఇఫ్ హీ. ఈ విల్ని ఏం చేద్దాం, వుడ్ కింద మారుద్ది కదా. ఇఫ్ హీ వుడ్ కమ్. గుర్తుపెట్టుకోండి, కమ్ అనేది కేమ్ అవ్వాలి కదా అని చెప్పి అంటారు చాలామంది. కాబట్టి ఇక్కడ మనకు వుడ్ వచ్చింది. వుడ్ కానీ, షుడ్ కానీ, కుడ్ కానీ దీని తర్వాత ఎప్పుడు ప్రజెంట్ టెన్సే వాడేది. ఇఫ్ వుడ్ కమ్ టు హిజ్ హౌస్, అతని ఇంటికి వస్తాడా అని చెప్పి అడిగాడు. మా ఇంటికి వస్తావా నువ్వు అని చెప్పి జగన్ మోహన్ని అడిగాడు. ఎన్ని చేసినా సరే అంతే. కాబట్టి ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఈ రోజుకి ఈ వీడియో ఆపుదాం. మనం ఈ వీడియో ఆపుదాం. రైట్, చూద్దాం ఏంటది. రైట్, The teacher said to the
The teacher said to the boy, can you do this? Can you do this? The teacher said to the boy. The teacher said to the boy, can you do this? ఇది WH వర్డ్ కాదు కాబట్టి ఇక్కడ మీకు ఇఫ్ కానీ వెదర్ కానీ రావాలి. సెడ్ టు ఏమవుతుందండి ఇక్కడ ఆస్క్డ్. సెడ్ టు ఏమవుతుంది ఆస్క్డ్. ద టీచర్ ఆస్క్డ్ ద బాయ్. కెన్ అనేది మనకి ఫుడ్ కింద మారాలి. యూ అంటే ఎవరండి? బాయ్ కాబట్టి హీ. ఈ దిస్ అనేది ఏమవుతుంది? దట్. ఇప్పుడు రాయండి. ద టీచర్ ఆస్క్డ్ ద బాయ్. The teacher asked the boy if he could. If he could do that. If he could do. ఇది ఆన్సర్. సో ఈ విధంగా మనం డైరెక్ట్ అండ్ డైరెక్ట్ క్వశ్చన్ ఫామ్స్ వచ్చినప్పుడు ఈ విధంగా మనం చేస్తాం. ఓకే డియర్ స్టూడెంట్స్, వీడియోస్ నేను చాలా కష్టపడి చేస్తున్నాను మీకు చెప్దామని చెప్పి. మొత్తం డైరెక్ట్ ఇండైరెక్ట్ అన్నీ చెప్దాం. ఈ క్వశ్చన్ ఫామ్స్లో ఇంకొక మోడల్ ఉంది, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీరు ఈ వీడియోలన్నీ చూస్తే మీకు బాగా అర్థమవుద్దని చెప్పి అనుకుంటున్నాను. నా కష్టానికి నాకు రిజల్ట్ రావాలని చెప్పి అనుకుంటా. కాబట్టి నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఎందుకంటే మామూలు వీడియోసే బ్రహ్మాండంగా సబ్స్క్రైబ్ అయిపోతుంది. రైట్. నాకు విచిత్రం ఏంటంటే ఒక వీడియో 1,00,000 మంది సబ్స్క్రైబ్ చేశారు. నేను చాలా ఆశ్చర్యపోయాను. నేను ఒక వీడియోకి 1,00,000 మంది సబ్స్క్రైబ్ చేశారు. అందులో ఏమన్నా గొప్పగా ఉందంటే ఏమీ లేదు. మళ్ళీ సరే, అది వాళ్ళ ఇష్టం. కాబట్టి నేను ఇక్కడ వెనకబడిదామని చెప్పి నేనేం అనుకోవట్లేదు. మీరు ఈ వీడియో చూస్తే కనుక తప్పనిసరిగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో అలా పెరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. రైట్ డియర్ స్టూడెంట్స్, విష్ యూ ఆల్ గుడ్ లక్. గుడ్ డే టు యూ ఆల్.